కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒకరికి ఒకరు సగం సగం. రచన ఈదెర శ్రీనివాసరెడ్డి గారు. కథ మొదలు పెడదాం. ప్రతిరోజు పడుకునే ముందు మా ఆవిడ మునివేళ్ల చివర చుట్టిన చిలకలను ఒక్కటన్నా నమలకపోతే ఆ రోజు నిద్ర పట్టి చావదు. ఆ రోజు కూడా మా ఆవిడ కోసం ఎదురు చూస్తూ మంచం మీద కూర్చొని మాసపత్రికను తిరిగేస్తున్నా. ఇంతలో మా ఆవిడకు వచ్చిన అలికిడి విని తల తిప్పకుండానే, "ఏమిటోయ్ ఈరోజు ఇంత లేటు?" అంటూ అడిగాను. "మీకేమండి మహారాజులు, కాలు మీద కాలేసుకొని ఎన్నైనా చెప్తారు. చేసేవాళ్ళు ఉంటే ఎన్నైనా చేయించుకుంటారు. మా ఆడవాళ్ళకి పొద్దున లెగిస్తే చీకటి పడేదాకా ఎన్ని పనులు, ఇంకా సగం పనులు అక్కడే వదిలేసి వచ్చాను" అంటూ విసుక్కుంది. నిజమే, మగాడు అనేవాడు పగలంతా ఓ ఉద్యోగం ఏదో వెలగబెట్టి సాయంత్రం ఇంటికొచ్చేసరికి తానేదో కుండలను పిండి చేసి వచ్చి అలసిపోయినట్లు భావాలు పలికిస్తూ భార్య చేత సపర్యలు చేయించుకోవడం అలవాటుగా మారిపోయింది. అందుకు నేను కూడా మినహాయింపేమీ కాదు. చిలుకలు చుట్టి నా నోటికి అందిస్తూ, "అమ్మాయి, అల్లుడు రేపు ఉదయం వస్తున్నామని ఫోన్ చేశారు" అంటూ చిన్నగా విషయాన్ని నా చెవిలో వేసింది. "ఇప్పుడల్లా పండగలు ఏమీ లేవు, అలా అని సెలవులు కూడా ఏమీ లేవు. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలకు సెలవు పెట్టి మరి ఎందుకు వస్తున్నారబ్బా" అని అనుకుంటూ ఒక్క క్షణంలో ఆలోచనలో పడ్డాను. "ఏమిటి ఆలోచిస్తున్నారు?" అంటూ శ్రీమతి ఆలోచనల సముద్రంలో మునిగిపోతున్న నన్ను బయటకు లాగింది. "ఏమీ లేదు. ఎందుకు వస్తున్నారంటావ్? ఏమైనా చెప్పారా?" అని అడిగాను శ్రీమతిని. "నాకు ఏమీ చెప్పలేదు. నేను ఇంకా మీకు చెప్పారేమో అనుకుంటున్నాను. ఫోన్ చేసి కనుక్కోమంటారా?" తనకేమీ తెలియదన్నట్టు జవాబిచ్చింది శ్రీమతి. "ఈ రాత్రి వేళ ఎందుకు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం? సరే రాని, ఎటూ వస్తున్నారుగా, రేపు మాట్లాడదాం" అన్నాను మంచం మీద ఒరిగిపోతూ నిద్ర వస్తున్న వాడిలా. నా జవాబుతో శ్రీమతి కూడా మారు మాట్లాడకుండా పక్కకు తిరిగి పడుకుంది. పొద్దుట్నుంచి పనులు చేసి బాగా అలసిపోయి ఉందేమో. క్షణాల్లో నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. నాకు మాత్రం పడుకున్నాననే కానీ అమ్మాయి, అల్లుడు గురించిన ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఇద్దరు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ చెరొక 1,00,000 సంపాదిస్తున్నారు. ఆర్థికంగా వారికి ఎటువంటి సమస్యలు లేవు. ఈ మధ్యే వాళ్ళ ఆఫీస్ దగ్గరే ఓ గేటెడ్ కమ్యూనిటీలో ₹1,00,00,000 పెట్టి ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. నిజానికి అంత డబ్బు పెట్టి అపార్ట్మెంట్ కొనటం వాళ్లకు అసాధ్యమైన విషయమే. ఎందుకంటే ఇద్దరూ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిన వాళ్లే. అల్లుడికి తండ్రి లేకపోయినా, ఆర్థికంగా పెద్దగా స్థితిమంతులు కాకపోయినా బుద్ధిమంతుడు, విద్యాధికుడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడని అమ్మాయినిచ్చి పెళ్లి చేశాను. పెళ్లినాడు పెద్దగా కట్నం కూడా ఇచ్చిందేమీ లేదు. ఏ మాటకా మాట అల్లుడు నోరు తెరిచి అడిగిందీ లేదు. ఇద్దరూ జీతంలో సగం సగం బ్యాంక్ లోన్ కట్టడానికి పరస్పరం అంగీకరించడంతో అది సాధ్యపడింది. ఇంటీరియర్ డెకరేషన్కు మాత్రం నా రిటైర్మెంట్ డబ్బుల నుంచి కొంత తీసి వాళ్లకి ఇచ్చాను. ఎటూ కట్నం ఇవ్వలేదు కదా అని. 2 ఏళ్ల క్రితం అమ్మాయి బాబును కంటే ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న కారణంగా వాడిని మా దగ్గరే వదిలేసి వెళ్లారు. అప్పట్నుండి వాడి ఆలనా పాలనా కూడా శ్రీమతే చూస్తోంది. మొదట మనవణ్ణి మా దగ్గర వదిలి వెళ్లటానికి అమ్మాయి ఇష్టపడ్డా అల్లుడు మాత్రం కొద్దిగా నసిగినా వేరే అవకాశం లేక ఒప్పుకోక తప్పింది కాదు. ఎందుకంటే వారిద్దరూ ఉద్యోగాలకు వెళ్తే ఇంట్లో చూసేవాళ్లు ఎవరూ ఉండరు కాబట్టి. అప్పుడప్పుడు పండగలకు, పబ్బాలకు వచ్చినప్పుడు తన కొడుకును తీసుకెళ్తా అని అల్లుడు అనేవాడు. కానీ తీసుకెళ్లడానికి మాత్రం సాహసించేవాడు కాదు. ఎందుకంటే అక్కడ చూసేవాళ్లు ఎవరూ ఉండరు. పైపెచ్చు అల్లుడి అమ్మగారు వయసు మీద పడటంతో చూడలేని పరిస్థితి. దాంతో మనవణ్ణి చూడటం మాకు తప్పింది కాదు. మా ఆవిడ మాత్రం మనవణ్ణి కంటికి రెప్పలా చూసుకోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు కూడా అందుకనే వస్తున్నారా?
ఒకవేళ వాళ్ళు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళిపోతే నా శ్రీమతి మనవడు లేకుండా ఉండగలదా? 2 ఏళ్ల నుంచి మనవడిలా కాకుండా కన్న బిడ్డలా వాణ్ణి సాకుతోంది. ఇలా రకరకాల ఆలోచనలతో మనసు అలసిపోయి ఏ రాత్రికో కళ్ళు మూతలు పడ్డాయి. తెల్లవారుజామున 4 గంటలకే వచ్చారు కాబోలు. నేను నిద్ర లేచేసరికి అప్పటికే ఆ అమ్మాయి, అల్లుడు స్నానం గట్రా పూర్తిచేసి బ్రేక్ఫాస్ట్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కనపడ్డారు. ఏమ్మా, ఎప్పుడొచ్చారు అంటూ అనునయంగా ఆ అమ్మాయిని అడుగుతూ, ఏం బాబూ, బాగున్నావా అంటూ అల్లుడిని కూడా పలకరించాను. అమ్మాయి మాత్రం నా ప్రశ్నకు జవాబుగా 4ంటికి వచ్చాం నాన్నా అని సమాధానం ఇచ్చింది. కానీ అల్లుడి నోట్లో నుంచి మాత్రం మాటలు బయటకు రాలేదు. పరిస్థితి అర్థం చేసుకున్న దానిలాగా నా శ్రీమతి తండ్రి కూతుర్ల కుశల ప్రశ్నలు తర్వాత సంగతి, ముందు మీరు కూడా మొహం కడుక్కొని రండి, టిఫిన్ చేద్దురు కానీ అంటూ నన్ను బాత్రూంలోకి తోసింది. నేను స్నానం గట్రా అన్నీ పూర్తి చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి అల్లుడు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుని పడుకున్నాడు. అమ్మాయి మాత్రం నా కోసమే అన్నట్టు ఎదురు చూస్తూ హాల్లో సోఫాలో కూర్చుంది. ఏమిటమ్మా విశేషాలు అంటూ నేను కూడా మా ఆవిడ అందించిన టిఫిన్ ప్లేట్ తీసుకొని అమ్మాయి పక్కనే సోఫాలో కూలబడ్డాను. ఏముంటాయి నాన్న విశేషాలు, అంతా షరామామూలే అంటూ పొడిగా జవాబిచ్చింది. ఇంతలో శ్రీమతి నా ఎదురుగా వచ్చి కూర్చొని, అదేమిటమ్మా అంత తీయటి కబురు నాన్నగారికి చెప్పవేమిటి అమ్మాయిని చూస్తూ అన్నది. తీయటి కబురా అంటే ఏమిటి? ఇంకో చిన్ని కృష్ణయ్య ఏమన్నా వస్తున్నాడా మన ఇంట్లోకి? తొందరలో అమ్మాయి చెప్పబోయేది ఏమిటో కొద్దిగా ఊహిస్తూ అన్నాను. నేను అంతలా అడిగినా కూడా అమ్మాయి నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి, ఏం జరిగింది తల్లీ అంటూ అమ్మాయి తలమీద చెయ్యి వేసి నిమురుతూ అనునయంగా అడిగాను. అమ్మాయికి ఇప్పుడు 3వ నెల. కానీ అల్లుడికి మాత్రం 2వ పిల్లాడిని కనడం ఇష్టం లేదట. అమ్మాయి వంకే దీనంగా చూస్తూ జవాబిచ్చింది శ్రీమతి. అబ్బాయిని కాకపోతే అమ్మాయిని కంటుంది. దాంట్లో అంతగా బాధపడాల్సినది ఏముంది? సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా జవాబిచ్చాను నేను. నా జవాబుకు కొద్దిగా నొచ్చుకున్న అసలు పిల్లలే వద్దు పో అంటుంటే మీరొకళ్ళు అబ్బాయి కాకపోతే అమ్మాయి అని తెలిసి తెలియకుండా మాట్లాడుతుంటారు. నా వంక కోపంగా చూసింది శ్రీమతి. ఏమ్మా, అంతా అమ్మేం మాట్లాడుతోంది? నువ్వేమీ మాట్లాడవేంటి? 2వ సంతానాన్ని వద్దనుకుంటున్నారా ఏమిటి అంటూ అమ్మాయిని అడిగాను. నాకు ఇష్టమే నాన్న, కానీ ఆయనే వద్దంటున్నారు. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న అమ్మాయి చిన్నగా పెదవులు విప్పింది. ఇప్పుడిప్పుడే వద్దా లేదా అసలే వద్దా అంటూ మళ్ళీ అడిగాను నేనే. అసలు ఎప్పటికీ వద్దంట నాన్నగారు. కన్నీళ్లు పెట్టుకుంది అమ్మాయి. ఎందుకు వద్దంటున్నాడో కారణం ఏమైనా చెప్పాడా అమ్మా అన్నాను. మీ మగవాళ్ళు కారణాలు కూడా చెప్తారా? భార్య అంటే మీకు కట్టు బానిస. చెప్పింది వినటమే కానీ ఏనాడన్నా ఎదురు ప్రశ్నించే సాహసం చేశామా అంటూ ఎదురు ప్రశ్నించింది శ్రీమతి. సరే అయితే అల్లుడిని నేనే అడుగుతాను నిద్ర లేచిన తర్వాత అని అంటుండగానే అల్లుడు తన గదిలో నుంచి హాల్లోకి అడుగుపెట్టాడు. అల్లుడి వంక చూస్తూ, ఏం అల్లుడుగారు నిద్ర పట్టలేదా అడిగాను. ఏదో ఒకటి పలకరించాలి అన్నట్లుగా. నిద్రపోలేదు మామయ్యగారు. రాత్రంతా జర్నీ కదా, కాస్త అంతా ఒళ్ళు అలసిపోతే రిలాక్స్ అయ్యాను అంటూ జవాబిచ్చాడు. కొంపదీసి మేం ముగ్గురం మాట్లాడుకున్న మాటలు విన్నాడా ఏమిటి అనుకుంటూ, కూర్చో బాబూ అంటూ ఎదురుగా ఉన్న ఖాళీ సోఫాను చూపించాడు. సోఫాలో కూర్చుంటూ ఉపోద్ఘాతం ఏదీ లేకుండా మేం ఏం మాట్లాడుకున్నామో అర్థమైన వాడిలా, మామయ్య గారికి చెప్పావా మనం తీసుకున్న డెసిషన్ అన్నాడు అల్లుడు అమ్మాయి వంక చూస్తూ. అమ్మాయి నుండి జవాబు ఏమీ రాకపోవడంతో ఇక ముసుగులో గుద్దులాట అనవసరమని నేనే చొరవ తీసుకుని, ఇప్పుడే చెప్పింది బాబూ. అయినా ఎందుకని అలా నిర్ణయం తీసుకున్నారు? ఇంకొకసారి ఆలోచిస్తే బాగుంటుందేమో అంటూ అల్లుడి వంక చూశాను.
ఇందులో పెద్దగా ఆలోచించడానికి ఏముంది మామయ్య గారు. మేమిద్దరం ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి పిల్లల్ని పెంచటం మా వల్ల కాదు. అందుకనే కదా పుట్టిన ఒక్క పిల్లాడిని మీ దగ్గరే వదిలేశాం. ఇప్పుడు మరో పిల్లాడిని కని వాణ్ణి కూడా మీ దగ్గర వదలటం ఎందుకు? అందుకనే రెండో పిల్లోడు వద్దు అని చెప్తున్నాను. మీరు మాత్రం ఎంతకాలమని పెంచుతారు వాళ్ళని అంటున్న అల్లుడు మాటల్లో ఏదో తేడా గమనించాను. పిల్లల్ని పెంచడం మాకు కష్టమవుతుందని మా మీద జాలి పడుతున్నాడో, లేక ఎల్లకాలం పిల్లలు మా దగ్గరే ఉంటారని బాధపడుతున్నాడో అర్థం కాలేదు. మాకు మాత్రం ఎవరున్నారు బాబూ, అమ్మాయి తప్ప. మీ పిల్లలు మాకు బరువు ఎందుకవుతారు? అయినా పెద్ద మనవడినికి అప్పుడే 3 ఏళ్ళు వస్తున్నాయి. మీరు వాణ్ణి తీసుకెళ్ళి మీ దగ్గరే అట్టపెట్టుకొని స్కూల్లో వేసుకోండి. పుట్టబోయే బిడ్డను కూడా మళ్ళీ మా దగ్గర వదిలిపెట్టండి. ఆ బిడ్డను కూడా మాకు ఓపిక ఉన్నంత వరకు పెంచి మీకు అప్పగిస్తాం అంటూ సర్ది చెప్పబోయాను. అయినా ఎవరి పిల్లల్ని వాళ్ళు పెంచుకోవాలి కానీ ఊర్లో వాళ్ళు పెంచటమేమిటని మామయ్య గారు నా మీద కాస్త అసహనం ప్రదర్శించాడు అల్లుడు. అల్లుడు మాటలకు ఎక్కడ లేని కోపం వచ్చిన అమ్మాయిని చూసి ఆ కోపం దిగమింగుకుంటూ అతని వైపే చూస్తుంటే నేనేమన్నా తొందరపడి మాట అంటానేమోనని మా ఆవిడ కల్పించుకుంటూ, మేం పరాయి వాళ్ళం ఎందుకవుతాం బాబూ అన్నది అనునయంగా. శ్రీమతి మాటలతో కాస్త మెత్తబడ్డ అల్లుడు, కాదనుకోండి కానీ నా పిల్లలు నా దగ్గర పెరగాలని కోరుకోవడం తప్పు కాదుగా. అయినా మీరు మాత్రం ఎంతకాలమని చూస్తారు? మీకు వయసు అయిపోతుంది కదా అన్నాడు కాస్తంత బాధగా. నువ్వు అన్నమాట నిజమే బాబూ, కానీ ఏం చేస్తాను చెప్పు. అమ్మాయి అటు ఉద్యోగం చూసుకోవాలి, ఇటు వంట పని చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పిల్లల్ని కూడా అంటే పాపం పిల్లకి ఓపిక ఉండద్దు. అందుకనే మాకు ఓపిక ఉన్నంత వరకు మీ పిల్లలకు పెంచి మీకు అప్పగిస్తాము అంటూ తన కడుపులో ఉన్న బాధ మొత్తం బయటపెట్టింది శ్రీమతి. అందుకే వద్దంటున్నా అత్తయ్యగారు. అయినా అందరూ ఆడవాళ్ళు పిల్లల్ని చూసుకోవడం లేదా? మీరు మాత్రం మీ పిల్లల్ని పెంచలేదా ఏమిటి? ఇప్పుడు మీ అమ్మాయి ఒక్కతే పెంచుతున్నట్టు ఏదో కొత్తగా చెప్తారు అంటూ అల్లుడు కోపం ప్రదర్శించాడు. మేం పిల్లల్ని పెంచామంటే ఆ రోజులే వేరు బాబూ. మాకేమన్నా ఉద్యోగాలా సద్యోగాలా? ఇంటి దగ్గరే ఉంటాం కాబట్టి పిల్లల ఆలన పాలన చూసుకునే వాళ్ళం. కానీ అమ్మాయి సంగతి అలా కాదు కదా. అటు ఉద్యోగానికి వెళ్ళాలి, ఇటు పిల్లల్ని చూసుకోవాలి. అల్లుడు అన్నదానికి జవాబుగా చెప్పింది శ్రీమతి. నేను నా శ్రీమతికి ఒత్తాసు పలుకుతూ, అవును బాబూ, ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ పిల్లల్ని పెంచడం కాస్తంత కష్టమే. మగవాళ్ళం మనం కూడా కాస్త సహాయం చేస్తే ఇంటి పని, వంట పనిలో వాళ్ళకి కాస్త ఊపిరాడుతుంది. అల్లుడికి సలహా ఇచ్చాను. అంటే నన్ను ఆడవాళ్ళలా అంట్లు తోమమంటారా? లేక వంటలు చేయమంటారా? ఆడవాళ్ళ పనులు నేను చెయ్యను. మగాడు అన్న తర్వాత డబ్బు సంపాదించాలి కానీ ఇంట్లో కూర్చొని పొయ్యి ఊదకూడదు. మామయ్య గారు నా వైపు కాస్తంత కోపంగా చూస్తూ మొహం మీదే చెప్పాడు అల్లుడు. అయితే ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం ఉంది. అది నేను ఉద్యోగం మానేయటమే. ఏదో దృఢంగా నిర్ణయించుకున్న దానిలా జవాబిచ్చింది అమ్మాయి. అమ్మాయి జవాబుతో కాస్తంత కంగారు పడుతూ, నువ్వు ఉద్యోగం మానేస్తే మరి మన అపార్ట్మెంట్ ఈఎంఐలు ఎవరు కడతారు? అమ్మాయిని అడిగాడు అల్లుడు. అదేదో మీరే కట్టుకోండి. మగాళ్ళు కదా, ఆ డబ్బు ఏదో మీరే సంపాదించండి. తన నిర్ణయానికి తిరుగులేదు అన్నట్టుగా జవాబిచ్చింది అమ్మాయి. అల్లుడికి ఏం జవాబు చెప్పాలో అర్థం కాక ఒక నిమిషం మౌనంగా ఉండిపోయాడు. చూడు బాబూ, ఇద్దరూ సంపాదిస్తున్నారు కాబట్టే కదా చెరిసగం డబ్బులు వేసుకుని మీ స్థాయికి మించినది అయినా ఒక మంచి ఇల్లు కొనుక్కోగలిగారు. అయినా అన్ని పనులు సగం సగం పంచుకుంటూ ఒకరినొకరు సహాయం చేసుకుంటే జీవితం ఆనందంగా సాగిపోతుంది. లేదంటే అన్ని కష్టాలుగానే కనపడుతుంటాయి అంటూ శ్రీమతి అల్లుడికి భార్యాభర్తలు ఎలా కలిసిమెలిసి జీవించాలో వివరించింది. అయినా ఆడ పని, మగ పని అంటూ ఏమీ ఉండవు బాబూ. అవన్నీ మన ఆలోచనలోనే ఉంటాయి. మొదట్నుంచి మన పూర్వీకులు వంట పనులు, ఇంటి పనులు ఆడవాళ్ళే చేయాలని చెబుతూ ఆడపిల్లను
వంటింటి కుందేలుగా కట్టిపడేశారు. చదువుకున్న మీరు అలాగే ఆలోచిస్తే ఇంకా చదువులకు విలువ ఏముంటుంది చెప్పు? తను ఎంత తప్పుగా ఆలోచిస్తున్నాడో ఎత్తి చూపాను. తప్పు చేసిన వాడిలా కాస్త తల వంచుకొని అవును అనుకోండి. కానీ ఊర్లో వాళ్ళు, మా ఆఫీస్లో వాళ్ళు, బంధువులు చూస్తే ఏమనుకుంటారు? నన్ను ఒక ఆడంగి వెధవ కింద పరిగణిస్తారు అంటూ చిన్నగా నసిగాడు. ఎంతమంది ఉద్యోగాలకు వెళ్ళే మగవాళ్ళు తమ భార్యలకు సహాయం చేయట్లేదు? వాళ్ళు అందరూ నీలాగా ఆలోచిస్తే ఇక కాపురాలు ఎలా సాగుతాయి చెప్పు బాబూ? అయినా మనం బతుకుతోంది ఊళ్ళో వాళ్ళ కోసం కాదు కదా! మన కుటుంబంతో కలిసి మనం ఆనందంగా గడపటానికి, మన భార్య పిల్లలతో సంతోషంగా ఉండటానికి. అందుకోసం బయటి వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ చిన్న సైజ్ క్లాస్ పీకాను. అమ్మాయికి పనుల్లో నువ్వు సహాయం చేస్తే అమ్మాయి కూడా కాస్త తేలిగ్గా ఉంటుంది. మా ఆవిడ నాతో పాటే అల్లుడికి మెత్తగా హితబోధ చేయటం మొదలుపెట్టింది. అయినా నాకు ఎక్కడ కుదురుతుంది మావయ్య గారు? నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి 7 అవుతుంది. ఏదో ఒక రకంగా తన వాదనను గెలిపించుకోవాలని మరో కారణం బయట పెట్టాడు అల్లుడు. ఆయన గారి ఆఫీసు 5 గంటలకే అయిపోతుందన్నా. ఫ్రెండ్స్తో టీ స్టాలు దగ్గర గంటలు గంటలు కబుర్లు చెప్పుకొని 8ంటికో ఇంటికి వస్తారు. నన్ను ఆఫీస్ నుంచి తీసుకురావడానికి కూడా ఆయనకు టైం ఉండదు. నేను షేర్ ఆటోలో రావాలి. ఆయన ఏ రాత్రికో వచ్చి చివరికి అలసిపోయి భోజనం చేసి పడుకుంటారు. మళ్ళీ పొద్దున్నే వాకింగ్ అంటూ 6 గంటలకే ఇంట్లో నుండి బయటపడి మళ్ళీ 9 గంటలకో ఇంటికి వస్తారు. ఇంకా నాకు సహాయం చేయడానికి ఆయనకు టైం ఎక్కడ ఉంటుంది? వాస్తవంగా జరుగుతుంది వెల్లడించింది అమ్మాయి. అంటే నేను కాసేపు నా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడం కూడా తప్పేనా? అమ్మాయి వైపు కొరకొర చూస్తూ అడిగాడు అల్లుడు. అబ్బే, అమ్మాయి ఉద్దేశం అది కాదు బాబు. పొద్దున్నే వాకింగ్ అంటూ బయటకు ఎక్సర్సైజ్లకి వెళ్ళే బదులు ఇంట్లోనే ఉండి కూరగాయలు కోయడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం వంటివి చిన్న చిన్న పనులు నువ్వు గనక చేయగలిగితే అటు వ్యాయామానికి వ్యాయామం అవుతుంది, ఆ అమ్మాయికి సహాయం చేసిన వాడివి అవుతావు అంటూ మా ఆవిడ చాలా తెలివిగా సమాధానం చెప్పింది అల్లుడికి. అవును బాబు, పెళ్ళైన తర్వాత స్నేహితురాలైన ఆప్తురాలైన నీ భార్యే. ఇద్దరి ఆఫీసులు దగ్గరే కాబట్టి అమ్మాయిని నువ్వు పికప్ చేసుకొని ఇంటికి త్వరగా వచ్చేసే కబుర్లు చెప్పుకుంటూ మిగిలిన పనులను ఇద్దరు కలిసి పూర్తి చేసుకోవచ్చు. అప్పుడు అమ్మాయికి పిల్లల పనులు చూసుకోవడానికి టైం ఉంటుంది అంటూ వివరంగా చెప్పాను. మా మాటలకు కాస్త ఆలోచనలో పడిన వాడిలా మౌనం దాల్చాడు అల్లుడు. బహుశా మా మాటలకు నొచ్చుకున్నాడేమో అనుకుని మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించు బాబు. మేము ఎప్పుడూ మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళమే అంటూ మా అల్లుడిని క్షమాపణ కోరింది శ్రీమతి. మా ఆవిడ అల్లుడికి క్షమాపణలు కోరటం నాకు ఇష్టం లేకపోయినా ఆ సమయానికి అదే మంచిది అనిపించి నేను కూడా మౌనం దాల్చాను. 2 నిమిషాల తర్వాత నన్ను క్షమించండి మావయ్య, నేను ఇంత మూర్ఖంగా ఆలోచిస్తున్నాను నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుంచి నేను మీ అమ్మాయికి అన్ని పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటాను అంటూ పశ్చాత్తాపంతో అమ్మాయి వంక చూశాడు. మరి రెండో బిడ్డ అంటూ అమ్మాయి అనగానే, రెండేమిటి, కావాలంటే 3వ బిడ్డను కూడా కనొచ్చు అంటూ నవ్వేశాడు అల్లుడు. ఈ సమస్యకు ఇంత త్వరగా పరిష్కారం దొరుకుతుందని అనుకోని నేను కూడా అల్లుడి నవ్వుకు శృతి కలిపాను. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.